మనం గెలిచామనుకోండి కష్టార్జితం, మనం ఓడిపోయామనుకోండి అది ఈవీఎంల మాయ. ఇప్పుడు ఇదే ప్రాపగాండ దీది మొదలుపెట్టేసింది. దీది అంటే మమతా బేగం పశ్చిమ బెంగాల్లో మొదలెట్టేసింది. అంటే ఈవీఎంలు మాయ అని చెప్తే జనాలు నమ్ముతారో నమ్మరో అని అందరం ప్రతిసారి ఇదే చెప్తున్నాం. కాబట్టి ఈసారి ఈవీఎంలు మాయ అని చెప్పకుండా ఈసీ చేస్తున్నటువంటి మాయ, ఈసీ కౌంటింగ్లో మమ్మల్ని ఎవరిని రానివ్వడం లేదు, మా ఏజెంట్లకి స్థానం కల్పించడం లేదు అన్న విధంగా ఒక ప్రాపగండ మొదలుపెట్టింది. ఎంత సిగ్గుమాలిన పని అంటే గత 3 దఫాలుగా ఇదే ఈసీ నిర్వహించినటువంటి ఎన్నికల్లో గెలిచినటువంటి ఈవిడ ఇప్పుడు ఓడిపోయేసరికి ఈసీ మీద ఆ తప్పులన్నీ నెట్టేస్తుంది. మరి ఎస్ఐఆర్ ద్వారా పోయినటువంటి 90 లక్షల ఓట్లు, ఆ తర్వాత మరో 32 లక్షల ఓట్లను ఏమొచ్చేసి ప్రక్షాళన చేశారు. మొత్తం 1,22,00,000 అక్కడ ప్రక్షాళన జరిగింది. 1 కాదు 2 కాదు. ఈ ఓట్ల ద్వారా ఆవిడ గెలుస్తుంది. ఎస్ఐఆర్ నిర్వహించకపోతే ఖచ్చితంగా ఈవిడిదే గెలుపు. తమిళనాడులో కూడా ఎస్ఐఆర్ నిర్వహించకపోతే టీవీకి ఈ విధంగా ఓట్లు రావు, మొత్తం అన్ని స్టాలిన్కే వెళ్ళిపోతాయి. ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఈ దారుణాలన్నింటినీ ఆపడం వల్లే కదా ఈ పారదర్శకత్వంగా ఓట్లు జరిగాయి, ఎన్నికలు జరిగాయి. మరి ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ గెలిచింది కదా, కేరళలో మరి దీని గురించి కాంగ్రెస్ ఏం మాట్లాడాలి? ఇప్పుడు ఈవీఎంల గుర్తుకు రావు. ఈవీఎంల గురించి మాట్లాడితే మరి కేరళం పోద్ది కదా, కేరళంలో కూడా కాంగ్రెస్ ఈవీఎం వల్ల గెలిచింది అంటారు. అందుకని ఇప్పుడు కేరళలో మాట్లాడదు కాంగ్రెస్. మమతా బేగంకి పశ్చిమ బెంగాల్ ఒకటే ఉంది కాబట్టి మాట్లాడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడుతుంది. ఎందుకంటే తమిళనాడులో విజయ్కి వచ్చింది, బీజేపీకి వచ్చింది అనుకోండి, అప్పుడు మాట్లాడేదేమో. అంటే కాంగ్రెస్ గెలిస్తే వాళ్ళ కష్టార్జితం, ఓడిపోతేనేమొచ్చేసి బీజేపీ ఈవీఎంలు మాయ. సిగ్గులేదు వీళ్ళకి. ఇంతకంటే దారుణమైనటువంటి మాటలు ఇంకోటి ఉంటాయా? ఇంతకంటే పారదర్శకత్వంగా ఎన్నికలు జరుగుతాయా? అంటే ఇన్ని రోజులు గెలవడానికి ప్రధాన కారణం ఎస్ఐఆర్ నిర్వహించకపోవడం. సుప్రీంకోర్టు చెప్పింది, రాజ్యాంగం చెప్తోంది ఎస్ఐఆర్ నిర్వహించాలి అనివార్యము అని. కనీసం 10 సంవత్సరాలకు ఒకసారి అయినా సరే ఎస్ఐఆర్ నిర్వహించాలంట. అంటే ఈ లెక్కన ఎన్ని ఓట్లు బోగస్ ఓట్లతో వీళ్ళు గెలిచారు, ఎన్ని దఫాలుగా గెలిచారో చూడండి. ఈ ఎస్ఐఆర్ నిర్వహించడం వల్లే కదా ఒక్కొక్కడు ఏడుస్తున్నాడు. స్టాలిన్ కూడా ఏడ్చాడు, ఎస్ఐఆర్ నిర్వహిస్తే మేము ఓడిపోతాము అని. అలాగే ఓడిపోయాడు. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏ ఓట్లతో ఎన్ని రోజులు గెలిచారో వాళ్ళకి తెలుసు. కానీ ఈవీఎంల మీద పడి మోదీని, అమిత్ షాని లేకపోతే బీజేపీని బ్లేమ్ చేశారు ఇన్ని రోజులు. కానీ నిజాలు ఎప్పుడు ఎప్పటికీ దాగవు. నిజంగా ఈవీఎంల ద్వారా బీజేపీ గెలిస్తే అది కూడా బయటపడుతుంది. కానీ మీరు గెలిచినటువంటి ఓట్లు ఎలాంటివో ప్రజలు చూశారు, గమనించారు. ఇప్పుడు అన్నీ తెలుసుకొని ఓట్లు వేస్తున్నారు.